హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకు కొల్లూరులో 1500 ఫ్లాట్స్, అహ్మద్గూడ రాంపల్లిలో 4000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 15వ తేదీ లోపల పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి. కొల్లూరులో 1500 ఫ్లాట్స్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయి ఉన్నాయండి. అంటే ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ అయితే మాత్రం 1500 ఉన్నాయంట. ఇకపోతే అహ్మద్గూడ రాంపల్లిలో కూడా 4000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ అయిపోతున్నాయంటండి. అంటే కొద్దిగా చిన్న పెండింగ్ పనులు అయితే ఉన్నాయంట, వాటర్ ఫెసిలిటీ అలాంటివి. అవి కూడా కంప్లీట్ చేసేసి 15వ తేదీ లోపల పంపిణీ చేయాలని చూస్తున్నారంట అండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది స్వయంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా. అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎప్పుడు పంపిణీ చేస్తారనేది కూడా పూర్తి వివరాలు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు మనకి తెలిసిన రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ అహ్మద్గూడ రాంపల్లిలో 4000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, కొల్లూరులో 1500 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారని, L2 లబ్ధిదారులకే కేవలం ఆ ఫ్లాట్స్ అవి కూడా అలాట్ చేస్తారని తెలుస్తుందండి. మిషన్ 26 పేరుతో 26వ తేదీ లోపల, అంటే 26 రోజుల్లో మొత్తం ఈ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా, పెండింగ్ ఉన్న పథకాలు కూడా తెలంగాణలో కంప్లీట్ చేయడానికి మిషన్ 26 పేరుతోటి ముందుకు వెళ్తున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో L2 లబ్ధిదారులకి ఈ పంపిణీ చేయడానికే ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే 26వ తేదీ దాటితే ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉందండి. ఎందుకంటే జూలై ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్స్ ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇక ఈ నెల 26వ తేదీ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది మనకి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారునికి పంపిణీ చేసే సమయానికి ఇల్లు కనుక కంప్లీట్గా పూర్తి కాకపోతే, ఏదైనా చిన్న వర్కులు ఏమైనా పెండింగ్ ఉంటే కనుక లబ్ధిదారుకి ఇల్లు కేటాయించిన తర్వాత, వాళ్ళని ఫ్లాట్స్లోకి పంపించిన తర్వాత ఆ పెండింగ్ ఉన్న పనులకు సంబంధించిన డబ్బులన్నీ కూడా లబ్ధిదారుడి ఖాతాలో వేయాలని చూస్తున్నారు. అంటే దాదాపుగా 1,00,000 రూపాయల వరకు లబ్ధిదారుడి ఖాతాలో వేసి ఆ ఫ్లాట్స్ని అయితే వారికి ఇచ్చేలాగా చూస్తున్నారండి. ఆ ఫ్లాట్స్ పనులన్నీ కూడా ఇక లబ్ధిదారుడే చూసుకోవాలని తెలియజేస్తున్నారు ఇక్కడ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారైతే. ఈ రాంపల్లి, అహ్మద్గూడ, ఇక కొల్లూరులో ఏవైతే ఉన్నాయో ఫ్లాట్స్, ఇక ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మంచి గుడ్ న్యూసేనండి. చక్కగా ఈ డబుల్ బెడ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. చాలా వేగంగా అయితే మిగతా పెండింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారండి. ఒకవేళ పెండింగ్ వర్క్ కంప్లీట్ కాకపోయినా ఫ్లాట్స్ అనేవి పంపిణీ చేసేస్తారంట, లబ్ధిదారులకు ఇచ్చేస్తారంట. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మేము పంపిణీ చేపిస్తాము, మాకు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి అని ఎవరైనా సరే మధ్యవర్తులు మీ దగ్గరికి వచ్చి అడిగితే ఎలాంటి విధంగానూ మీరు ₹1 కూడా వారికి ఇవ్వకండి, ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే దళారులు చాలామంది ఉన్నారు. లబ్ధిదారులకి ఫోన్లు కూడా చేస్తున్నారని తెలుస్తుంది మనకి. మీరు డబ్బులు కొంత ఇస్తే మేము ఫ్లాట్ అనేది తొందరగా కేటాయించేలాగా చేస్తామని అంటున్నారని తెలుస్తుంది. ఒకవేళ కనుక మీలో ఎవరికైనా అలా ఫోన్లు వచ్చి డబ్బులు ఇమ్మనంటే కనుక మీరు ఏమాత్రం ₹1 కూడా ఇవ్వకండి దయచేసి. అలా కనుక మీరు డబ్బులు ఇచ్చి మధ్యవర్తుల చేత ఫ్లాట్ వచ్చేలాగా చేసుకుంటే, వాళ్ళు ఇచ్చే అలాట్మెంట్ పేపర్ కూడా ఒరిజినల్ ఇస్తున్నారా లేదా అనేది కూడా గ్యారంటీ ఉండదండి. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వచ్చిందే అలాట్మెంట్ పేపర్ ఒరిజినల్ అయ్యి ఉంటుంది. ఇలా మధ్యవర్తుల ద్వారా తీసుకునే అలాట్మెంట్ పేపర్స్ కూడా ఒరిజినల్ ఉండవండి. దాదాపు అది గుర్తు పెట్టుకోండి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరిగినాయి. ఆ లబ్ధిదారులందరినీ కూడా మేము అలర్ట్ చేశాము. అప్పట్లో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఫ్రాడ్ గాళ్ళు ఏం చేశారంటే, నకిలీ అలాట్మెంట్ పేపర్లు సృష్టించి లబ్ధిదారులకు ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవారంటండి. ఎక్కడైతే తాళాలు వేసి ఉంటాయో ఫ్లాట్స్, దానికి సంబంధించిన నెంబర్ తీసుకొని నకిలీ పేపర్లు సృష్టించి వాళ్ళకి ఫ్లాట్స్ అయితే కేటాయించేవారు. తీరా చూస్తే ఆ లబ్ధిదారుడు ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫ్లాట్ వాళ్ళది కాదని తెలిసినప్పుడు వాళ్ళు చాలా గొడవలు అయితే చేసి
కంప్లైంట్స్ కూడా ఇచ్చేవారండి. అప్పట్లో ఇవి చాలా జరిగినాయండి ఇలాంటివి. అలాంటి లబ్ధిదారుల దగ్గర మోసం చేసిన వారందరినీ కూడా పట్టుకొని జైల్లో కూడా వేశారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా అలా మోసపోకూడదు, మీకు కూడా అలా జరగకూడదని. మధ్యలో ఉన్న దళారులు నమ్మి డబ్బు ఇవ్వద్దు. ఫ్లాట్ కేటాయించాము, మీకు ఫ్లాట్కి సంబంధించిన పేపర్స్ ఇస్తామని చెప్పినా ఎవరిని కూడా నమ్మద్దండి. గవర్నమెంట్ ఇస్తే తప్ప అలాట్మెంట్ పేపరు ఇంక మిగతాది ఏది కూడా చెల్లదు. ఇలాంటి విషయాల్లో కొంచెం అలర్ట్గా ఉండండి, ఎవరిని నమ్మకండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.